నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. చిన్నారి నేస్తాలు, ఇప్పుడు మనం తీరిన సందేహాలు అనే 70 ఏళ్ల నాటి చందమామ కథను విందామే. వింధ్యపర్వత ప్రాంతంలో శంభుడని ఒక పేద యువకుడు ఉండేవాడు. వాడు కొండ చర్యలో కష్టపడి వ్యవసాయం చేసి ఏదో విధంగా తన ముసలి తల్లిని పోషిస్తూ వచ్చాడు. ఒకనాడు వాడికి ఒక సందేహం కలిగింది. తన ఈడు వాళ్ళు తనలాగే కష్టపడి ధనవంతులు అవుతున్నారు కదా, తాను ఏడాది పొడుగునా కష్టపడినా తన పొట్ట, తన తల్లి పొట్ట ఎందుకు నిండదు? ఆ ప్రాంతాల ఉండేవాళ్ళు అనుమానం ఉంటే అంగీరస మహామునిని అడుగు అనటం ఆచారంగా ఉండేది. ఈ అంగీరస మహాముని నాసిక్ వద్ద కొండలలో తపస్సు చేస్తూ ఉంటాడని చెప్పుకునేవారు. శంభుడు తన అనుమానం గురించి అంగీరస మహాముని అడగాలని నిశ్చయించుకున్నాడు. ఈ ఆలోచన తట్టగానే వాడు తల్లితో, అమ్మా, నేను నాసిక్కు బయలుదేరిపోతున్నాను అని చెప్పాడు. వద్దని తల్లి ఎంత బతిమాలన వినిపించుకోక వాడు నాసిక్కు బయలుదేరాడు. పోగా పోగా ఒక నిర్జన ప్రాంతంలో వాడికి ఒక గుడిసె కనిపించింది. ఆకలి బాధ జాస్తిగా ఉండటం చేత శంభుడు ఆ గుడిసెలోకి వెళ్ళి అందులో ఉండే అవ్వను, అవ్వా, నాకు ఇంత అన్నం పెడతావా, దూరం నుంచి వస్తున్నాను అని అడిగాడు. అవ్వ వాడికి అన్నం పెట్టి, అయితే నాయనా, నువ్వెక్కడికి పోతున్నావు, ఏం పని మీద పోతున్నావు అని అడిగింది. ఎంత కష్టపడినా నా దారిద్ర్యం ఎందుకు తీరదో అంగీరస మహాముని అడగబోతున్నాను అన్నాడు శంభుడు. అయితే ఆయనను ఇంకొక విషయం కూడా అడుగు బాబు. నా మనుమరాలు 18 ఏళ్లది, చక్కని చుక్క, కానీ అది ఎన్నడూ మాట్లాడి ఎరగదు. దానికి మూగతనం ఎలా పోతుందో కాస్త అడిగొస్తావా నాయనా అంది అవ్వ. శంభుడు సరేనని అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ నడక సాగించాడు. పోగా పోగా ఒక ఊరి వెలుపల వాడికి ఒక ఇల్లు కనిపించింది. వాడ ఇంటి దగ్గర ఆగి ఇంటి యజమానిని, అయ్యా, చాలా దూరం నుంచి వస్తున్నాను, ఆకలిగా ఉంది, కాస్త అన్నం పెట్టిస్తారా అని అడిగాడు. ఆ ఇంటి ఆయన శంభుడికి తనతో పాటు అన్నం పెట్టించి, అయితే నాయనా, నువ్వెక్కడికి పోతున్నావు, ఏం పని మీద పోతున్నావు అని అడిగాడు. నేను ఎంత కష్టపడినా నా దారిద్ర్యం ఎందుకు తీరదో నాసిక వద్ద ఉన్న అంగీరస మహాముని అడిగి తెలుసుకోబోతున్నాను అన్నాడు శంభుడు. అలాగా, అయితే కాస్త నా విషయం కూడా అడుగుదు. మా దొడ్లో చక్కగా నవనమలాడే నారింజ చెట్టు ఉంది. ఎన్నాళ్ళు చూసినా ఒక్క పిందె కూడా పడకుండా ఉంది. అంగీరస మహాముని అడిగి కారణం తెలుసుకుని వస్తావా అని అడిగాడు గృహస్థు. సరేనని శంభుడు పోగా పోగా ఒక కీకారణ్యం మధ్య వాడికి ఒక ఆశ్రమం తగిలింది. ఆ ఆశ్రమంలో ఉండే ముని దగ్గరికి వెళ్ళి శంభుడు, స్వామి, ఆకలిగా ఉంది, అన్నం పెడతారా అని అడిగాడు. ముని వాడికి భోజనం పెట్టి, నువ్వెక్కడికి పోతున్నావు, ఏం పని మీద పోతున్నావు అని అడిగాడు. నేను ఎంత కష్టపడినా నా దారిద్ర్యం ఎందుకు తీరదో అంగీరస మహాముని అడిగి తెలుసుకోవటానికి పోతున్నాను అన్నాడు శంభుడు. అయితే ఆయనను నా అనుమానం కూడా ఒకటి అడుగుతావా? ఎంతో కాలంగా నేను కొన్ని సిద్ధుల కోసమే తపస్సు చేస్తున్నాను, కానీ నా తపస్సు ఎంతకాలానికి సిద్ధించకుండా ఉంది. కారణం తెలుసుకొస్తావా అన్నాడు ముని. శంభుడు సరేనని బయలుదేరి చాలా రోజులు ప్రయాణం చేసి అంగీరస మహాముని ఉండే చోటుకు చేరుకున్నాడు. ఆ మహాముని శంభుణ్ణి ఎంతో ఆదరంతో తన ఆశ్రమంలోకి తీసుకుపోయి వచ్చిన పని అడిగాడు. మహాత్మా, నేను 4 సందేహాలు తమరని అడిగిపోదామని వచ్చాను అన్నాడు శంభుడు. నాకు 3 సందేహాల కన్నా ఎక్కువ తీర్చే నియమం లేదు నాయనా. నీ సందేహాలలో ఒకటి వదిలేసి మిగిలినవి అడుగు, వాటికి తగిన సమాధానాలు చెప్తాను అన్నాడు అంగీరస మహాముని. శంభుడు కాసేపు ఆలోచించి అన్ని సందేహాల్లోకి తన సందేహమే చచ్చు సందేహం అనే నిశ్చయానికి వచ్చాడు. తర్వాత వాడు మోగపిల్లను గురించి, గృహస్థ దొడ్లో ఉన్న కాపులేని నారింజ చెట్టును గురించి, సిద్ధించని ముని తపస్సును గురించి మహామునిని అడిగి సమాధానాలు తెలుసుకున్నాడు. తర్వాత వాడి ఇంటికి ప్రయాణమై మొదట ముని ఆశ్రమానికి వచ్చాడు. ముని ఆత్రంగా, అంగీరసుడు ఏమన్నాడు నాయనా అని అడిగాడు. మీ తలలో ఏదో మణి ఉన్నదట, మీ తపశ్శక్తి యావత్తూ దానికే పోతున్నదట, దాన్ని పెరిగివేస్తే మీ తపస్సు తప్పక సిద్ధిస్తుందని అంగీరస మహాముని చెప్పాడు అన్నాడు శంభుడు. ముని ఆశ్చర్యంతో తన జడల మధ్య తడిమి చూసుకుంటే చేతికి మణి తగిలింది. దాన్ని పెరిగి ఆ మణిని ముని శంభుడికిస్తూ, దీన్ని నువ్వే ఉంచుకో నాయనా, ఇక నేను సిద్ధులు సంపాదించుకుంటాను అన్నాడు సంతోషంగా. శంభుడు ముని వద్ద సెలవు పుచ్చుకొని గృహస్థు ఉండే చోటుకు వచ్చాడు.
నా అనుమానం సంగతి అంగీరస మహాముని ఏం చెప్పాడు నాయనా అని గృహస్థు ఆత్రంగా అడిగాడు. మీ నారింజ చెట్టు కింద 9 బిందెల నిండా బంగారం ఉన్నదిట. వాటిని పైకి తీస్తే చెట్టు చక్కగా కాస్తుందిట అన్నాడు శంభుడు. ఆ రహస్యం ఇతరులకు తెలియటం అంత మంచిది కాదని ఆ గృహస్థు ఆ రాత్రి శంభుడి సహాయంతో నారింజ చెట్టు అడుగున తవ్వాడు. నిజంగానే అక్కడ 9 బంగారపు బిందెలు దొరికాయి. నాయనా, నాకు చాలా ఉపకారం చేశావు. ఈ బిందెలలో ఒకటి నువ్వు పట్టుకుపో అన్నాడు గృహస్థు. ముని ఇచ్చిన మణిని గృహస్థు ఇచ్చిన బిందెను తీసుకుని శంభుడు అవ్వ ఉండే గుడిసి చేరుకున్నాడు. నా మనవరాలి విషయం అంగీరస మహాముని అడిగావా బాబు? ఆయన ఏమన్నాడు అని అవ్వ ఆత్రంగా శంభుడిని ప్రశ్నించింది. అడిగానవ్వా. నీ మనవరాలికి నచ్చిన వరుడు కనపడగానే దానంతటా అదే మాట వస్తుందని అంగీరస మహాముని చెప్పాడు అన్నాడు శంభుడు. సరిగ్గా ఆ క్షణంలోనే అవ్వ మనవరాలు అక్కడికి వచ్చింది. శంభుడిని చూడగానే ఆ పిల్ల చెక్కిళ్ళు సిగ్గుతో ఎర్రబడ్డాయి. ఆమె అవ్వతో, అమ్మమ్మ, ఈయన ఎవరు అంది. అవ్వ ఆశ్చర్యంతో నిర్ఘాంతపోయి, నిజంగా నీ నోట మాట వచ్చిందా నా తల్లి? అయితే ఈ అబ్బాయే నీ మొగుడు. మీ ఇద్దరికి ఇవాళే పెళ్లి చేయిస్తాను అంది ఆనందంతో. ఆ ప్రకారమే శంభుడు ఆ పిల్లను పెళ్లాడి ఆమెను, బంగారపు బిందెను మణిని వెంట పెట్టుకుని ఇంటికొచ్చాడు. ఈలోపుగా శంభుడి తల్లి కొడుకు కోసం ఏడ్చి ఏడ్చి కళ్ళు పోగొట్టుకొని గుడ్డిదైపోయింది. కొడుకు గొంతు విని ఆనందించిందే తప్ప ఆమె వాడిని కళ్ళారా చూడలేకపోయింది. తన కోడల్ని కళ్ళారా చూడలేకపోయింది. శంభుడు మణిని తీసి తల్లి కళ్ళకు దగ్గరగా పెట్టి, ఇదైనా కనిపిస్తున్నదా అమ్మా అని అడిగాడు. తల్లి దాన్ని చేతిలోకి తీసుకుని తన కళ్ళకు ఎంతో దగ్గరగా పెట్టుకుని, కనిపించడం లేదు నాయనా అంటూ ఉండగానే ఆ మణి ఆమె గుడ్డి కళ్ళకు తగిలింది. ఆ మరుక్షణమే ఆమె కళ్ళు యథాప్రకారం వచ్చేశాయి. ముని చేసిన తపస్సంతా దిగమింగిన ఆ మణి చాలా మహిమ గలదని శంభుడు తెలుసుకున్నాడు. దాని సహాయంతో తనకు ఏ కష్టాలు రాకుండా చూసుకుంటూ, బంగారంతో తన కోరికలన్నీ తీర్చుకుంటూ, తన భార్యతో ఎంతో కాలం సుఖంగా కాపురం చేశాడు. కథ సమాప్తం. మీకు ఈ కథ నచ్చిందా? నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.